క్యూబా విప్లవానికి నాయకత్వం వహించినటువంటి ప్రపంచ కమ్యూనిస్ట్ నాయకుల్లో ఒకరు కామ్రేడ్ కాస్ట్రో 100వ జయంతి ఉత్సవాలు క్యూబాలో ఈ నెల 10 నుండి ప్రారంభమవుతున్నాయి. ఆ సందర్భంగా భారతదేశం నుంచి ప్రతినిధి వర్గం ఆ ఉత్సవాలకు హాజరు కావటం, ఆ సందర్భంగా జరిగే సెమినార్లో పాల్గొనటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం క్యూబాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మందుల కొరతను దృష్టిలో పెట్టుకొని అనేక మంది దగ్గర విరాళాల రూపంలో వసూలు చేసి లక్షల విలువైనటువంటి మందులని క్యూబాకి పంపటం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, క్యూబా 1959 జనవరి 1 విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఉన్న దేశం. ఇవాళ అమెరికాలో 1000 మంది ప్రజలకి 2.7 మంది డాక్టర్లు ఉంటే, మన ఇండియాలో 1000 మందికి 2.1 ఉంటే, క్యూబాలో 1000 మందికి 9.7 మంది. అంటే ప్రపంచంలో 105 సగటున ఒక డాక్టర్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశం క్యూబా. కరోనా కాలంలో 80 దేశాలకి వైద్య సేవలు అందించారు. ప్రపంచంలో అత్యంత అధునాతనమైన ఆరోగ్యమైన ప్రాథమిక వైద్యం ఉన్నటువంటిది క్యూబాలోనే. కానీ అమెరికా క్యూబాని సహించలేకపోతా ఉంది. గత 68 సంవత్సరాలుగా క్యూబాని విచ్ఛిన్నం చేయడానికి, సోషలిజం లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాస్ట్రో దగ్గర నుంచి ఇప్పటి వరకు వాటిని ఎదిరించారు, పోరాడారు, సోషలిజాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. క్యూబాలో చెరుకే ప్రధానంగా పండే పంట, అలాగే పొగాకు కూడా పండిద్ది. చెరుకుని ఎవరు కొనుగోలు చేయకుండా, అంటే షుగర్ని ఎవరు కొనుగోలు చేయకుండా నిషేధం పెట్టారు. దానితో డాక్టర్లున్నా, అలాగనే వైద్య పరికరాలున్న మందుల కొరతను ఎదుర్కొంటా ఉన్నారు. అంతేకాదు, వెనిజులా చావేజ్ చనిపోయిన తర్వాత కొంత ప్రయత్నం జరిగినా ఆ మోతాదులో ఆయిల్ సరఫరా చేయలేదు. ఇప్పుడు అధ్యక్షుడిని ఎత్తుకొని పోయిన తర్వాత అమెరికా ఇప్పుడు ఆయిల్ సరఫరా అయిపోయి కరెంటు కూడా లేని స్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి ఆదర్శంగా ప్రపంచ ప్రజలను సంఘటితం చేస్తూ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాం తప్ప సామ్రాజ్యవాదానికి లొంగము, సోషలిజాన్ని నిలబెట్టుకుంటామని అక్కడ ప్రజలు పోరాడుతున్నటువంటి తీరు ఇవాళ ప్రపంచాన్నే ఆకర్షిస్తా ఉంది. ఆ నేపథ్యంలో మన బాధ్యతగా వ్యవసాయ కార్మిక సంఘం ఈ మందులను సమీకరించి మాతో పాటు అక్కడ పంపుతున్నారు. వ్యవసాయ కార్మిక సంఘ నాయకత్వానికి ఉదారంగా క్యూబా ప్రజలకు సంఘీభావంగా నిలబడటం కోసం సాయం చేసిన దాతలందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు అక్కడ జరిగేటటువంటి అంశాలు ఆ ప్రజలు అవి తెలుసుకొని ఖచ్చితంగా అక్కడ పోరాటాలు, అక్కడ సోషలిజం భారత కార్మిక ఉద్యమానికి, వ్యవసాయ కార్మిక రూరల్ ఉద్యమానికి ఉపయోగపడుతుంది, ప్రోత్సహిస్తా ఉంది. ఆ వారసత్వాన్ని కూడా కాపాడుకోవటం కోసం ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.